హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మౌనిక కాటూరి. ఈరోజు టాపిక్ ఏంటంటే హోమ్ మేడ్ గీతో మినపసున్నుండలండి. మినుములు మంచిగా ఇంట్లోనే కడిగి ఆరబెట్టి డ్రై చేసి వేయించుకుని మిల్లు పట్టించి పౌడర్ చేసామండి. దాంతో మినపసున్నుండలు రెడీ చేద్దాం. ఇప్పుడు హోమ్ మేడ్ గీ ఎట్లా ప్రిపేర్ చేయాలంటే మజ్జిగను చిలికితే వెన్న వస్తుంది కదండి. ఆ వెన్నని కలెక్ట్ చేసుకుని ఒక బాక్స్ నిండా అయిన తర్వాత మనం గీ అయితే ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు ఒక బాండీ తీసుకుని వెన్న కలెక్ట్ చేసుకున్నాం కదా, వెన్న అంతా వేసి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెడదాం కళాయి. అదైతే లైట్గా మెల్ట్ అవ్వడం స్టార్ట్ అయిందండి. మెల్ట్ అవుతుంది. ఒకసారి గరిటె పెట్టి కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగైతే అంటుకుంటుంది. మరగడం అయితే స్టార్ట్ అయిందండి, దగ్గర పడింది. రెడీ అయిపోతుందండి. పైన నురుగుల్లా బుడగలు వచ్చేస్తే మనకు కంప్లీట్లీ రెడీ అయిపోయిందండి గీ అనేది. చూడండి కన్సిస్టెన్సీ ఎలా ఉంటుందో చూడండి. గరిటెతో అయితే నేను ఇక్కడ చూపిస్తున్నాను మీకు. ఈ విధంగా వస్తే రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు సున్నుండ పౌడర్ అయితే ఎట్లా ప్రిపేర్ చేసుకున్నానో చెప్పాను కదా, నల్ల మినుములతోనండి. పైన పొట్టు అయితే తీయకూడదు. అట్లా మిల్లు పట్టించుకున్న మినపపిండి, అలాగే బెల్లం పౌడరు, మనం ఫ్రెష్గా కాచి పెట్టుకున్న నెయ్యి, ఈ 3 ఉంటే చాలండి మినప సున్నుండలు చేయడానికి. ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఒక కప్తో మినప పిండి తీసుకున్నాను, సున్నుండల పిండి. అలాగే 1.5 కప్ వచ్చేసి బెల్లం పౌడర్ తీసుకోవాలి. ఇక్కడ 1 కప్పు అండ్ ఇంకో 1/2 కప్ యాడ్ చేసుకుందాం. 1.5 కప్పు, ఒక కప్పుకి 1:1.5 రేషియో అండి. 1 కప్పు మినప సున్నుండల పిండి, అలాగే 1.5 కప్ వచ్చి బెల్లం పౌడరు, 2 మిక్స్ చేసుకుందాం. మిక్స్ అయిపోయిందండి బాగా. ఉండలు అట్లా లేకుండా నీట్గా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దాంట్లో తగినంత నెయ్యి అయితే యాడ్ చేసుకోవాలి. నాకైతే 1 కప్ వరకు నెయ్యి పట్టిందండి. గరిటెతో కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి పిండి అయితే. ఈ సున్నుండలు అయితే బ్లాక్ కలర్లో ఉంటాయండి, ఎందుకంటే మినప్పులు పైన పొట్టు అయితే తీయలేదు కదా. సో అది చాలా మంచిది పిల్లలకి. మా పిల్లలు అయితే సున్నుండలు చాలా ఇష్టంగా తింటారు. వాళ్ళకి ఇప్పుడు స్నాక్ బాక్స్లో వేయడానికైతే ఈ ఐటెం రెడీ చేస్తున్నాం మేము. నెయ్యి అయితే అట్లా వేసి మొత్తం పౌడర్ మిక్స్ చేసుకున్నామండి. ఇంకా నెయ్యి అయితే పడుతుంది అందులో. ఫస్ట్ కొంచెం లైట్గా యాడ్ చేసుకుని మొత్తం మిక్స్ చేసుకున్నాక అప్పుడు మిగతా నెయ్యి అయితే యాడ్ చేసుకోవాలి. అంతా ఒకేసారి వేయకూడదు. ఒక 1/2 కప్పు ముందు యాడ్ చేసేసుకుని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకున్నాక మిగతా 1/2 కప్పు తర్వాత యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ కలుపుతున్నాను. కలపడం అయితే అయిపోయిందండి. ఉండలు చుట్టుకుందాం. ఇవి పిల్లలకి కాబట్టి నేను చిన్నగా చేసుకుంటున్నాను. సున్నుండలు అయితే రెడీ అయిపోయాయండి. బాక్స్లోకి తీసేసుకుందాం. చూడండి, ఎమ్మి సున్నుండలు అయితే రెడీ అయిపోయాయి. హోమ్ మేడ్ గీతో, ఇంట్లోనే చేసుకున్న నెయ్యితో చాలా మంచిగా సున్నుండలు అయితే రెడీ అయిపోయినాయి అండి.